నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఏడుపులు మాకు తగులుతున్నాయండి అనే మాట వింటూ ఉంటాం సహజంగా. అదేంటి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అదేమైనా అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారా, నిజంగానే ఏడుపులు తగులుతాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాక. అండ్ ఇట్లా తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా ఏంజల్ నంబర్ సపోర్ట్ మాకు ఇస్తారా? తప్పకుండా. ఏడుపు ఎలా తగిలింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ నీరసం వచ్చేస్తుంది. మనకి ఏదైనా దిష్టి తగిలింది వెంటనే అనుకుంటే గనక నీరసంగా ఉండడం, ఏ పని చేయకుండా ఉండాలనిపిస్తుంది, ఇంట్లో ఎవరితో మాట్లాడాలనిపించదు, అదంతా నెగటివ్ ఎనర్జీ కిందకే అనుకోవచ్చు. అట్లా మనకి చాలా నెగటివ్ ఎనర్జీ ఇచ్చేది దృష్టి దోషం. అది వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, కావాలని చూడకపోవచ్చు. ఒక్కొక్కసారి తల్లి దృష్టి పిల్ల మీద కూడా పడుతుంది. దిష్టి తల్లి చూపు వల్ల తగులుతుంది అని అనుకుంటూ ఉంటాం. దయ్యం కళ్ళు అంటారు, తల్లి కళ్ళు. ఎందుకంటే తల్లికి బిడ్డలు అందంగా కనబడతారు కదా, పెద్దవాళ్ళు కదా. మా అమ్మ తిట్టేది నన్ను, అలా చూడక పిల్లని, తల్లి కళ్ళు దయ్యం కళ్ళు. విన్నారా మీరు? విన్నా. మా అమ్మ అయితే అస్సలు మెచ్చుకొనిచ్చేది కాదు. బాగుంది కదమ్మా డ్రెస్ వేసుకుని అని అంటే, అట్లా అనద్దమ్మా, దిష్టి తగులుతుంది, తల్లి దిష్టి తగులుతుంది పిల్లలకి ముందు అని అనేది. అట్లా మనం నెగటివ్ సైడ్, పాజిటివ్ సైడ్, ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఇస్ నెగటివ్ ఎనర్జీ. కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీ, ఈవిల్ ఐ అనేది మనకి బాగా, దృష్టి దోషం అనేది ఉండకూడదు మన మీద అని అనుకున్నప్పుడు ఏంజల్ నెంబర్స్ 222 అంటే 3 2లు 222, అలాగే 444 అంటే 444. మనం 222 444 అనుకోకూడదు, 222 అనుకోవాలి, 444. ఇవి ఒక 28 టైమ్స్ 222 444 222 444 ఇలా అనుకుంటే 28 టైమ్స్ మనకి దృష్టి దోషం తగిలినా కూడా వెంటనే రిలీజ్ అవుతుంది. దిష్టి అనేది ఉండకుండా ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే అలా ఆ ఏంజల్ నెంబర్ సపోర్ట్ తీసుకుంటూ చక్కగా రాళ్ళుప్పు తీసుకొని, కొంచెం రాళ్ళుప్పు నీళ్ళల్లో వేసేసుకొని స్నానం చేయడం, కొంచెం రాళ్ళుప్పు తీసుకొని మనం ఎలాగో చదువుతాంగా హిరుగు దిష్టి పరుగు దిష్టి అని, చదివిన తర్వాత ఆ ఏంజల్స్ని గుర్తు చేసుకోవడం. 222 అండ్ 444 మాకు హెల్ప్ చేయండి. ఈవిల్ ఐ అనేది మా మీద నుంచి కానీ, పిల్లలు మనం ఎవరికైతే తీస్తున్నాం వాళ్ళ మీద నుంచి కానీ వెళ్ళిపోయేటట్టుగా, ఈ నెగటివ్ ఎనర్జీ పారిపోయేటట్టుగా చేయండి, మా దగ్గర ఉండేటట్టుగా కాకుండా అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏంజల్ నెంబర్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనకి. అయితే ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, టాప్ లో ఉన్నాం మేము బిజినెస్ లో అంటూ ఉంటారు కదా, టాప్ లో ఉన్నాము, ఏడుపుల వల్ల కిందకి వచ్చేది, మా బిజినెస్ అంతా డల్ అయిపోయింది, లేకపోతే ఏడుపులు తగులుతాయేమో నన్ను భయపడుతున్నాము అనుకునే సందర్భంలో ఈ 222 444ని ఎలా మనం వినియోగించుకోవచ్చు? బిజినెస్ కి మీరు ఎప్పుడైతే షటర్ ఓపెన్ చేస్తారో, లోపలికి ఎంటర్ అవుతారు, ఇప్పుడు 222 444ని ఏంజల్స్ని హెల్ప్ అడగడం. ఎన్నిసార్లు అనుకోవాలి అలా? హెల్ప్ అడగడం, మాకు హెల్ప్ చేయండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దృష్టి దోషం అనేది మా వ్యాపారం మీద పడకుండా చూడండి అని దండం పెట్టుకోవడం. అలాగే షటర్ వేసిన తర్వాత, ఈరోజు మాకు చాలా హెల్ప్ చేశారు, దోషం పడకుండా మీరు కాపాడారు అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పడం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఆల్రెడీ పడింది అనుకుందాం, ఆల్రెడీ మొన్నటి వరకు సేల్స్ చాలా బాగున్నాయండి, ఇప్పుడు లేవు అనుకున్నప్పుడు మీరు క్లీన్ చేసే వాటర్లో 222 అని రాయండి, వాటర్లోనే రాయండి. అలాగే 444 అని రాయండి, దాంతో క్లీన్ చేసేసేయండి చక్కగా. మాప్ పెట్టేసే వాటర్లో అయినా ఎక్కడైనా కానీ. ఇప్పుడు మనం అగరబత్తీలు పెడతాం, ధూపం వేస్తాం, ఆ డబ్బా మీద 222 444 అని రాసి పెట్టుకోండి చక్కగా. దీపం నూనె పెడతాం, దాని మీద కూడా 222 444 అని రాసేసేయండి. అప్పుడు ఏ పని చేసినా కూడా ఆ ఏంజల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ధూపం వేసినా, దీపం పెట్టినా చక్కగా హెల్ప్ చేస్తాయి. దృష్టి అనేది నెమ్మదిగా క్లియర్ అయిపోతూ ఉంటుంది ఇంకా. రైట్ అక్క. అలాగే 222 444 ఏదైనా పేపర్ మీద రాసి షాప్స్ లో అలా అతికించి పెట్టుకోవచ్చా? పైన ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టుకోవచ్చు. పైన మనము బయటకు కాకుండా, బయటనే లోపలికి కాకుండా, బయట మనం గుమ్మడికాయ అవి కడతాం కదా, దానిపైన ఒక పేపర్ మీద 222
4 అని రాసేసి పైన అతికిచ్చేయచ్చు చక్కగా. లేదు ఎవరైనా చూస్తారు ఇదేంటి అని అడిగితే చూస్తేనే కదా దృష్టి పడేది పోతుంది చక్కగా. లేదు అంటే కనుక చక్కగా షాప్ ఓపెన్ చేస్తుంటే ఇలా గాల్లో కూడా రాయొచ్చు మీరు. 2 2 2 ఇట్లా 4 4 4. అస్సలు దిష్టి అనేది ఎంటర్ అవ్వదు అనమాట. ఇంకా ఏంజల్స్ చాలా బాగా కాపాడతాయి. ఒక షీల్డ్ లాగా అనుకోవచ్చా? షీల్డ్, కవచం లాగా. అలాగే మనం ఇదివరకు చెప్పాం, షీల్డ్ అనగానే నాకు స్విచ్ వర్డ్ గుర్తుకొచ్చింది, డివైన్ లైట్ షీల్డ్ ఆన్ అని చెప్పాం మనం. డివైన్ లైట్ షీల్డ్ ఆన్. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడా వెళ్ళిపోవాల్సిందే. డివైన్ లైట్ అంటే ఓన్లీ పాజిటివ్ లైట్. పాజిటివ్ లైట్ అంటే చాలా మహిమ గలది అంతే కదా. భగవంతుడి నుంచి వచ్చే కాంతి చాలా పవర్ ఉన్నది, ఎనర్జీ ఉన్నది. కాబట్టి ఆ కాంతి దగ్గర ఈ నెగటివ్ ఎనర్జీ అనేది నిలబడలేదు. ఆ షీల్డ్ ఆన్ అయింది అంటే ఇంకా నెగటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది అనమాట. అది బాగా పనిచేస్తుంది. ఎన్నాళ్ళు అంటే ఎట్లా చదువుకోవచ్చు అక్కడ? డివైన్ లైట్ షీల్డ్ ఆన్ ఏ స్విచ్ వర్డ్ అయినా 28 టైమ్స్ చదువుకొని, ఒకసారి చదువుకున్నా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పడం. వాళ్ళు మాకు మంచి షీల్డ్ ఇచ్చారు, మమ్మల్ని రక్షించారు, రక్షణ కవచం లాగా ఈ స్విచ్ వర్డ్ మాకు ఉపయోగపడింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పడం అనమాట. మనము థ్యాంక్స్ గివింగ్ డే అని వింటూ ఉంటాం డిసెంబర్లో. ఆ సంవత్సరం అంతా అయినప్పుడు డిసెంబర్లో. కానీ ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రతిరోజు నైట్ ఉంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది మీరు ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ రిసీవింగ్ చేసుకున్న వెంటనే ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఇంకా యూనివర్స్కి అనమాట. వీళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలి, వీళ్ళకి ఇంకా తోడుగా ఉండాలి అనిపిస్తుంది. ఎవరైనా చూడండి, మీకు ఏమైనా చిన్న హెల్ప్ చేసి థ్యాంక్స్ చెప్పంగానే వాళ్ళు మళ్ళీ హెల్ప్ అడిగినప్పుడు మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనుషులకే ఇలా ఉంటాయి, ఇంకా ప్రకృతికి ఎలా ఉంటుంది? గ్రాటిట్యూడ్ మాత్రమే ప్రకృతికి తెలిసిన భాష అది. అద్భుతం అక్క. అయితే ఒక్కొక్కసారి సైకలాజికల్ గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఏడుపులు ఏమీ లేకపోయినప్పటికీ ఏడుపులు ఉన్నాయి అని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? సైకలాజికల్ గా అంటే ఒక మనిషి ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడరు. నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కూడా, అంటే మీరు గ్రహ దోషాలు, ఇప్పుడు మనల్ని చూసి ఏడ్చేవాడు మనల్ని కంట్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు అట్లా కాదు. ఎవరికైతే నా క్వశ్చన్ ఏం అర్థమైందంటే, ఇంట్లో ఎవరికైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అది దృష్టి దోషమా లేకపోతే ఇంకో నెగటివ్ ఎనర్జీనా అని డిఫరెన్షియేట్ చేయాలంటే చెప్తున్నాను నేను. అది ఓకే, ఇది కూడా చెప్పండి, అది కూడా అడుగుతాను. ఇది డిఫరెన్షియేట్ చేయాలంటే ఏంటంటే, మామూలుగా దిష్టి తగిలితే నీరసంగా పడుకొని ఉంటారు, ఏం తినాలనిపించేది అది వేరే విషయం. కానీ మీతో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టట్లేదు, భగవంతుడు ఏదైనా చెప్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, గుడికి వెళ్దాము అంటే రాను అని మొండికేస్తున్నారు, ఇంట్లో హారతి సౌండ్ విన్నా దీపం వెలిగిస్తూ ఉన్నా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా వెళ్ళిపోతున్నా అంటే ఖచ్చితంగా ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంది. ఇది మనం మాట్లాడుకునే గ్రహం కాదు, ఆ గ్రహాలు వేరుంటాయి, అవి వేరుంటాయి. అదేదో నెగటివ్ ఎనర్జీ పట్టు పీడిస్తోంది వాళ్ళని అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దానికి నేను చెప్తాను ఏం చేయాలనేది నేను చెప్తాను తప్పకుండా. నేను అడిగింది ఏంటంటే, సైకలాజికల్గా ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అది దిష్టి కాదు లేకపోతే దృష్టి కాదు, ఆ దోషాలు కావు, ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? ఎట్లా అంటే, సైకలాజికల్గా మీరు ఫీల్ అవుతున్నారు అది దృష్టి కాదు అనుకుంటదు, ఏ పని చేయనివ్వదు, ఆ గుణము ఎవరితోనూ కలవనివ్వదు, ప్లస్ నాకెందుకు ఇట్లా జరిగింది అని అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే మనకుందని ఏడుస్తుందా ఏంట్రా బాబు అని కూడా అనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేసేసుకుంటారు. మీకు మీరు జాలి పడడం అనేది మానేసేయండి ఫస్ట్. అసలు ఎవరి మీద జాలి పడద్దు, వీలైతే సహాయపడదాం. సహాయపడడం, జాలి పడితే ఏమీ రాదు, అందులో సెల్ఫ్ పిటీ అస్సలు ఉండదు. కరెక్ట్. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్, అంటే చాలా అవసరమైనటువంటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.